హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. ఇవాళ మనం రివ్యూ మూవీ పుష్ప 2 ది రూల్, స్టారింగ్ అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన ఇన్ ద లీడ్ రోల్స్. ఇప్పుడే ప్రీమియర్ షో చూసొచ్చా. సినిమా గురించి ముక్కలో చెప్పాలంటే వైల్డ్ ఫైర్ భయ్య. సినిమా నాకైతే చాలా నచ్చింది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు ఇంత ఎర్లీగా రివ్యూస్ పెడుతున్నాం కాబట్టి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా రివ్యూలోకి వస్తే, నాకు పుష్ప 1 చూసినప్పుడు సినిమా అంతా నచ్చింది, కానీ క్లైమాక్స్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది భయ్య. అదేంటంటే అల్లు అర్జున్ గారికి, ఫరాద్ ఫాసిల్ గారికి అంత మంచి ఫేస్ ఆఫ్ సీన్స్ రాయలేదని. అది తప్ప మిగతా మూవీ అంతా నచ్చింది. సో పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నాను. సో ట్రైలర్ చూశాను. ఆ ట్రైలర్ చూసిన దాంట్లో అంతా మైండ్లో పెట్టుకొని మూవీకి వెళ్ళాను. సో నాకైతే ఆ 1లో మిస్ అయిన ఏదైతే ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ ఉన్నాయో అవన్నీ 2లో దొరికాయి ఖచ్చితంగా. సో ఇంకా పుష్ప 2 మూవీ ఫస్ట్ హాఫ్ గురించి వచ్చేస్తే, మూవీ చాలా బాగా స్టార్ట్ అవుద్ది భయ్య. ఏదైతే పుష్ప 1 మనకి ఎక్కడైతే ఆగిపోద్దో దాని కంటిన్యూషన్గా స్టార్ట్ అవుద్ది. అండ్ ఇంకా ఫాఫాకి ఇంకా అల్లు అర్జున్ గారికి మధ్యన సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ పుష్ప క్యారెక్టర్ కూడా మంచి మంచి ఎలివేషన్స్ పడుతూ ఉంటాయి. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. నాకు ఫస్ట్ హాఫ్ అయ్యాక ఒకటే అనిపించింది, ఈ రేంజ్లో కూడా సెకండ్ హాఫ్ ఉంటే ఇంకా సినిమా చాలా బాగుండబోతుందని. సో అదే ఎక్స్పెక్టేషన్స్తో సెకండ్ హాఫ్ చూసా. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్కి మించి ఉంది. సెకండ్ హాఫ్లో జాతర ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం రెడీ అయిపోండి. నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఒక మంచి సీన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత జాతర సీన్ అలా మంచిగా వెళ్తుంది అనగా కరెక్ట్గా క్లైమాక్స్కి ఒక 10 నిమిషాల ముందు ల్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఆ క్లైమాక్స్తో సినిమా మళ్ళీ ఎక్కడికో లెగుస్తుంది. ఓవరాల్గా అయితే మూవీ వర్తీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు టికెట్కి పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం ఇస్తుంది. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, అల్లు అర్జున్ గారు యాజ్ పుష్ప ప్రాణం పెట్టేశారు భయ్య. ఆల్రెడీ మనం పార్ట్ 1లో చూసాం ఆయన ఎంత బాగా చేశారో, కానీ పార్ట్ 2లో దానికి మించి చేశారు. ఎస్పెషల్లీ మీరు జాతర సీన్లో ఇంకా క్లైమాక్స్ సీన్లో చూడండి, ఆయనకి ఇంకా ఏ అవార్డు ఇచ్చినా తప్పు లేదన్నట్టు అనిపిస్తుంది. అంత బాగా చేశారు. నాకైతే జాతర ఎపిసోడ్లో ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు, కాంతారాలో మనకి రక్షిత్ శెట్టి గారు క్లైమాక్స్లో యాక్ట్ చేస్తారు కదా, అలా అనిపించింది. అంతా బాగా చేశారు అల్లు అర్జున్ గారు కూడా ఇక్కడ. అండ్ కమింగ్ టు ద రష్మిక మందన గారు యాజ్ శ్రీవల్లి, ఆవిడకి ఫస్ట్ పార్ట్లో అంత పర్ఫామ్ చేయడానికి స్కోప్ దొరకలేదు. బట్ ఈ పార్ట్లో ఆవిడకి చాలా బాగా దొరికింది. అండ్ ఆవిడ చాలా బాగా యూజ్ చేసుకొని బాగా పర్ఫామ్ చేశారు. అండ్ కమింగ్ టు అవర్ ఫరాద్ ఫాసిల్ గారు, ఫరాద్ ఫాసిల్ గారు పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు ఒక మాట చెప్పారు, ఫస్ట్ హాఫ్ అయ్యాక మీరు ఫరాద్ ఫాసిల్ గారి పర్ఫార్మెన్స్ చాలా మెచ్చుకుంటారని. అది నిజమే అండి. నిజంగా ఈ సినిమాలో చాలా బాగా చేశారు. పార్ట్ 2లో షెకావత్ రోల్ ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు అన్నట్టు చేశారు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు, సాంగ్స్ ఆల్రెడీ బాగున్నాయి, మీకు తెలిసిందే. అండ్ బీజిఎం కూడా బాగుంది. ఎస్పెషల్లీ బీజిఎం కూడా జాతర ఎపిసోడ్లో అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్లో చాలా బాగా ఇచ్చారు. టాప్ నాచ్ ఉంది థియేటర్లో వింటుంటే అది. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ సుకుమార్ గారు, పుష్ప 2లో స్టోరీ లైన్ అనేది చిన్నగా ఉన్న ఆయన స్క్రీన్ ప్లేతో మనల్ని చాలా ఎంగేజ్ చేశారు. మూవీ రన్ టైం అనేది 3 hours 21 minutes ఉన్నది పెద్ద ప్రాబ్లమాటిక్గానే అవ్వలేదు. ఆల్మోస్ట్ మూవీ అంతా ఎంగేజింగ్గా ఉంటుంది. నాకు సుకుమార్ గారిలో చాలా బాగా నచ్చే విషయం ఏంటంటే, ఆయన డైరెక్షన్తో పాటే కాకుండా యాక్టర్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ రాబట్టగలరు. అప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ గారు, ఇప్పుడు పుష్పలో అల్లు అర్జున్ గారి నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే సినిమా అయితే ఖచ్చితంగా వర్త్ వాచ్. ఇంకా మా రేటింగ్ వచ్చేసి 4 out of 5. థ్యాంక్ యూ టీమ్ షాన్ వ్యూస్.